రాజకీయాల్లో దాదాపు ప్రజాసేవ అన్నది ఎడారిలో వయాసిస్ లాంటిది. నమ్మకాలు విశ్వాసాలు అనేవి ఉండవు. అంతా స్వార్థ రాజకీయమే. 2014 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఫిరాయించిన పరిస్థితి ఇప్పుడు రెంటికి చెడ్డరేవడిగా తయారైంది. ఫిరాయించిన నేతలందరినీ దాదాపు చంద్రబాబు రోడ్డున నిలబెట్టారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన అనేక మందికి చంద్రబాబు ఈ ఎన్నికల్లో టికెట్ల విషయంలో మొండి చేయి చూపారు. పార్టీలోకి ఫిరాయించేటప్పుడు అన్ని రకాల ప్యాకేజీలతో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్ అనే హామీని కూడా ఇచ్చారు అనేది బహిరంగ సత్యం. అయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు వీళ్లను కరివేపాకులను చేశారు అనే టాక్ వినిపిస్తూ ఉంది. టికెట్లు దక్కని నేతల్లో దాదాపు పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పరుపుల సుబ్బారావు, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తదితరులు ఉన్నారు. వీరితో పాటు ఎర్రగొండపాలెం డేవిడ్ రాజు, శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి, కొడుమూరు మణిగాంధీ, కదిరి చాంద్ బాషా, బద్వేలు జయరాములు, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన తదితరులు ఉన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గెలవని సీటు కేటాయించారు చంద్రబాబు. ఇక ఎంపీల పరిస్థితి కూడా ఇలానే తయారైంది. కర్నూలు ఎంపీ ఎక్కడా అవకాశం ఇవ్వడం లేదు. ఎస్పీవై రెడ్డికి కూడా ఆఖర్లో గట్టి ఝలక్ ఇస్తారు అనే ప్రచారం జరుగుతోంది. టికెట్లు నిరాకరించడానికి ప్రధాన కారణం వీరందరూ సొంతంగా గెలిచిన నేతలు కాదు, జగన్ చరిష్మాతో గెలిచిన వాళ్లు. అందుకే ఈసారి వారికి టికెట్ ఇస్తే జలు చీకొట్టే అవకాశం ఉండడంతో బాబు టికెట్లు ఇవ్వకుండా నిరాకరించినట్లు సమాచారం. బాబు వెన్నుపోటును బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే పార్టీ ఫిరాయించే సమయంలో వాళ్లకు అందిన ప్యాకేజీలు ఎక్కడ బయటకు వచ్చే అవకాశం ఉండడంతో కక్కలేక మింగలేరి పరిస్థితుల్లో ఉన్నారంట. జగన్కు వెన్నుపోటు పొడిచిన ఫిరాయింపు నేతలు బాబు పోటుకు బలయ్యారని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.